నమస్తే, వెల్కమ్ టు వైకే ల్యాబొరేటరీ కంపెనీ వాళ్ళు. ఇది కాలసముద్రం విలేజు, కదిరి మండలం, సత్యసాయి జిల్లా. మనము ఇక్కడ మొక్కజొన్న ఎక్కువ ఉంటుంది క్రాప్లో. మొక్కజొన్నలో వచ్చేసి పురుగు పడుతూ అనేది, ఆ పురుగుకి ఏం కొట్టినా కదా వీళ్ళకి అర్థం కాక అల్లాడి వదిలేస్తున్నారు కొంతమంది అయితే తోటలో. ఆ తోటలకి మనం చూస్తున్నది మన వాయుయంత్ర గ్రాన్యుల్స్ మన కంపెనీలో ఉన్నాయి. మన కంపెనీలో వాయుయంత్ర గ్రాన్యుల్స్ మయూర్ అనేది చెప్పి స్ప్రేయింగ్ గ్రాన్యువల్స్ వేయచ్చు. మయూర్ అనేది ఒకటి స్ప్రేయింగ్కి ఉండదు, మంది స్ప్రేయింగ్ది చేయొచ్చు. స్ప్రేయింగ్ చేస్తే వితిన్ 24 అవర్స్లో రిజల్ట్ కనబడుతుంది. వితిన్ 24 అవర్స్ బయట లోపల ఉండే పురుగు బయట వచ్చి పైన ఆకలి మీద పట్టేసి వస్తుంది. అది మన వాయుయంత్ర గ్రాన్యువల్స్. స్ప్రేయింగ్లో అయితే మయూర్ అనేది కొట్టిన 24 అవర్స్లో బయట వెళ్ళొస్తుంది. అది ఎంతకైతే బయట వస్తుంది. మన వాళ్ళ రైతులు ఏమనుకుంటారంటే, మన రైతులు మా దాంట్లో బాగుండదులే ఏం లేదులే అనుకుంటారు. కానీ ఒక స్ప్రేయింగ్ చేయండి, లోపల ఉండే పురుగుగా బయట వెళ్ళొస్తుంది. బయట వచ్చేసి బయట వస్తుంది. అప్పుడు తోట సస్యమలంగా బాగుంటుంది. దానికోసం రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము మన ఒక రైతు ఉన్నాడు, మన రైతు పేరు ఏమో కనుక్కున్నాము. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఏమనేది వాళ్ళు కొట్టి వాడినారు. వాడినాక వాళ్ళకి ఎట్లుండదు తోట అని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే, మీ పేరు? సార్ నా పేరు రాములు సార్. రాములు 4-5 సపాలు వచ్చి మందులు కొట్టినాము. ఆ పొద్దు కొట్టినప్పుడు కూడా మాది 2 సార్లు పిచికారీ కూడా చేసినాము. అప్పటికి పురుగు సావటం లేదు. మళ్ళా తర్వాత మళ్ళీ ఏరే క్వాలిటీ ఇచ్చినారు, ఆ క్వాలిటీ పురుగు సావటం లేదు. ఇప్పుడు తర్వాత ఈ పురుగులు అవి చేసేసరికి ఈ పురుగు వేసిన వచ్చే 5 నిమిషాలకు పురుగు బయటకు వచ్చి చచ్చిపోతుంది. వాయుయంత్ర గ్రాన్యువల్స్ వేసిన 5 నిమిషాలకే బయట వచ్చేస్తుంది సార్. ఎలా వేసినారు సార్ మీరు? ఇట్లా చేస్తుంటేనే సార్. ఎన్ని వేసినారు? 5-6 అట్లా గిన్నెలు ఇసుకలో కలుపుకొని 5-6 గిన్నెలు వేసినారు లోపలికి, దీంట్లోకి సుల్లో. ఆ సుల్లో వేసినప్పుడు 5 నిమిషాలు బయట వెళ్ళొచ్చి అదే చనిపోతాం. ఆ స్మెల్కే సార్ బయటకు వచ్చేస్తుంది పురుగు, బయటకు వచ్చేసి చచ్చిపోతుంది. బయట వచ్చేసి తర్వాత కాండం కూడా బాగా లావుగా వస్తాం సార్. కాండం బాగా వస్తుంది. కాండము గ్రీనెస్, నీట్నెస్ ఇప్పుడు బాగా వస్తుంది. అనేది బాగా నీట్గా వస్తుంది. ఇట్లా చూసేకైతే తోట ఇప్పుడు మాత్రం బాగుంది. అసలు ఎంత అధ్వానంగా ఉంది అంటే ఈ తోట అంత అధ్వానంగా ఉంది. పురుగు ఎక్కువైపోయి. మీ ఊరు సార్? మా ఊరు వచ్చి పట్నం సార్. పట్నం అంటే కాలసముద్రం కాడ ముందు రండి సార్. ఇదంతా కాలసముద్రం అంతా ఇక్కడే. ఇది మీరు వాటిన దానికి సాటిస్ఫైగా ఉంటారు కదా? బాగున్నా సార్. దీని నుండి ఇంకా ఏమేమి వాడచ్చు దీన్ని. మీ అక్క పక్క ఉండే రైతులకి కదా అందరికీ చెప్తాం సార్. ఇట్లా ఇంత మాత్రం పంట దిగుబడికి వచ్చిందంటే ఈ మందులు వాడతాం. ఈ మందులో దీని నుండి ఇంకా ఏమేమి మీకు కనుక అబ్జర్వ్ చేసినారు? ఏం అబ్జర్వ్ చేసింది సార్. నీళ్ళు జరిగేది ఇప్పుడు వేసినాక మీకు గులుగు వేసినాక తోట అనేది బాగా వస్తుంది. తోట బాగా వస్తుంది. ఎన్ని రోజులు పంట ఇది? ఇప్పుడు 40 రోజులు. 40 రోజులు. మీరు ఎప్పుడు కొట్టినారు దీనికి? ఇది 30 రోజులు దాటిన తర్వాత. 30 రోజులు దాటిన తర్వాత మన ఇదే 5 రోజులు అప్పుడు వచ్చి మయూర కొట్టిన. ఫస్ట్ గూలికి వేసినప్పుడు బాగా క్లారిటీ వచ్చాయండి. మళ్ళీ మయూర ఇంకో తోట కొట్టినారా? ఈ తోట కాదు, ఇంకో తోట. అదే ఏరేర మందులు వాడినాక ఇంకా 30 రోజులు దాటిందంటే మీ కంపెనీ వాళ్ళు గుళికలు వేసుకుంటే సరిపోతుందని గుళికలు ప్రిఫర్ చేసినారు. ఆ గుళికలు వేసాను. ఇంకో తోటకు అయితే 15 రోజులు దాటినాక అది మయూర్ అనేది. మయూర్ ఎట్లా ఉంది మీకు? బాగుంది సార్, ఎక్సలెంట్గా ఉంది. అసలు అది ఎన్ని రోజులు ఒకటే లెవెల్ కనపడుతుంది తోట. ఒకే లెవెల్కి వస్తుంది. కాండము బాగా అయితే ఎక్సలెంట్ కంట్రోల్ అయింది దాంట్లో. పురుగుకి ఎవరికైనా చెప్తారు కదా మీరు? ఎవరైనా వాడచ్చు సార్. ఇది ప్రతి రైతు వాడచ్చు. ఖర్చు కూడా తక్కువగా ఉంది వేరే మందులతో పోల్చుకుంటే. ఇది ఎకరాకు బ్యాగ్ అయినా గుళికలు వేసేదానికి మనకు 700 తీసుకున్నారు. దాంట్లోకి ఇప్పుడు 3 కేజీలు అంటే మళ్ళీ 3 కేజీలు అది ఇసుక కలుపుకునే కూడా మనకు రిజల్ట్ ఎక్కడ ఏమని మాత్రం తేడా లేకుండా బాగా చూపించింది రిజల్ట్. చేసేసిన నేను ఎకరాకు ఒక బ్యాగే వాడిండేది. 3 కేజీలు బ్యాగే. దాంట్లోకి ఏమంటే ఇసుక కలుపుకున్నా. దానికి 3 కేజీలకు 3 కేజీలు కలుపుకొని మిక్స్ చేసి కూలీల ద్వారా వేయించాను. అప్పుడు ఖర్చు ముందు మీరు కొడతాన్నారు కదా, ఖర్చు తగ్గినట్లే సార్. ముందు వేరే మందులు కొడతా, అది ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎంత అవుతుంది సార్? అది ఇప్పుడు 2000 అయింది అనుకో, 2000 పైన అవుతాండి సార్. ఇది మనకు 700లోనే అయిపోయింది. అంటే అర్థానికి అర్థం సగం ఖర్చు తగ్గిపోయింది. రైతుకి ఫుల్ సాటిస్ఫై ఉంటారు. ఎవరైనా వాడచ్చు. దీనివల్ల మనకు బ్యాడ్ దుర్వినియోగం అయితే ఏం లేదు. అమౌంట్ కూడా మనకు వేస్టేజ్ కాకుండా కాస్ట్ కూడా మనం పెట్టిన అమౌంట్కు
చాలా సంతృప్తి సార్ ఇది. సంతోషం. మంచి రిజల్ట్ ఇది. మనకు మనం క్వాలిటీ ఇప్పుడు రేట్ తక్కువ అయినా కూడా పంటకు బాగా దిగుతాను ఉంది సార్. దిగుతాను. రేట్ తక్కువైనా కదా రేట్ తక్కువైనా పంటకు పంటకు బాగా బలం బాగుంది. బలం బాగుంది. కర్ర ఇంత మాత్రం కర్ర మేము ఇప్పుడు నేను కూడా అనుకోలేదు సార్, అట్లా అయిపోయింది తోట ఆడికి చనిపోయినాయి ఆడాడ ముందు కూడా ఎత్తిపోయింది ఎక్కువ అయిపోయి పురుగైపోయి. ముందు కూడా ఏం పంట వెళ్ళా ఈసారి మాత్రం బాగా కుదురుకుంది ఈ మందులు వాడటంలోనే. వాడటంలో ఆ. నెక్స్ట్ మీరు ఇంకా ఒక విషయం చేయండి, ఈ మన దాంట్లోనే ఫాస్ట్ ప్రొడక్ట్స్ అనేది ఒకటి వస్తుంది, అది డ్రిప్లో ఎక్కించండి, సరళని గ్రోత్ వస్తుంది, గడ్డి బాగా దప్పం వస్తుంది, మంచి కంకులు బాగా వస్తాయి. కంకు వచ్చేటప్పుడు ఒక తూరు మళ్ళా వస్తుంది పురుగు, కంకి వచ్చే టైంలో వస్తుంది. కంకి మొదల్లో వేయండి, ఇంకో తూరి గూలికలో వేయండి, లేదంటే మయూర్ అనే ఇంకో రౌండ్ కొట్టండి. కొడితే ఆడి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు. మనం క్రాప్కి వచ్చేసి 3 టైం కొట్టుకుంటే చాలు. స్టార్టింగ్ మిడిల్లో కంకి కొట్టినప్పుడు 3 టైంలు కానీ కొట్టినారంటే ఖర్చులు తగ్గుతాయి, మంచి డెలివరీ వస్తుంది. కంకి కదా బాగా దోస్తున్నారు. ఒక దీనికి 3 కింకలు దోస్తుంది, 3-4 కంకలు దోస్తుంది ఫస్ట్ అంటే మందులు వాడితేనే సార్, ఆ మందులు వాడితే 3 కంకులు వస్తాయి. 3 కంకలు వస్తాయి ఒక కర్రకి. అంటే బలం ఎక్కువ అయిపోతుంది, అప్పుడు ఏమైంది పంట బాగుంటుంది. 3 కంకలు దోస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకొని ఇంకా ఇతరు తెచ్చిపించుకుంటా. ఎక్కడి నుండి తెచ్చిపిస్తున్నారు మీరు? నేను తాడపత్రిరా? తాడిపత్రి. మల్లికార్జున రెడ్డి. ఆడే మీరు మళ్ళీ ఒక పాజిటివ్ డెక్స్ ఒక 5 లీటర్ క్యాన్లు తెచ్చుకొని 200 లీటర్లో మిక్సింగ్ చేసి వదిలించండి. సరేలే సార్. పాజిటివ్ డెక్స్ ఐరిచ్ అనేది ఆ 2 మిక్సింగ్ 5 కేజీలు, అది పాజిటివ్ డెక్స్ ఒక 5 కేజీలు 5 లీటర్లు తెచ్చుకోండి, 2 మిక్సింగ్ చేయండి. మీరు కాంప్లెక్స్ వేస్తారు, కాంప్లెక్స్ లేకుండా ఆపేసి పక్కన పెట్టండి కాంప్లెక్స్లో. ఇప్పుడు కాంప్లెక్స్ రేట్లు హెవీ రేట్లు 1800-1900 మోటార్, దానికి వేసి దానికి ఇది అవుతారు. అవంతా వరకన్నా మీరు 5 లీటర్లు పాజిటివ్ డెక్స్ ఐరిచ్ 2 మిక్సింగ్ చేసి 200 లీటర్ డ్రమ్ముకి 200 లీటర్ డ్రమ్ముకి కలుపుకొని డ్రిప్పులు ఎక్కించండి. నీట్గా మీకు పగలుతా వస్తుంది, హైట్ వస్తుంది, బాగా కంకుతో వస్తుంది. దాని నుండి అంటే ఎన్ని ఇచ్చేటప్పుడు ఇస్తలేదు సార్? ఎప్పుడైనా వదలొచ్చు, మీరు ఎనీ టైం మీరు నాటిని 8 రోజులకు వదలొచ్చు దాన్ని. అట్లా ఇప్పుడు వదలండి అన్నాను. ఇంకా స్టేజ్ పెరగని ఇంకా కొంచెం హైట్ రాని అనేది నేను. అదే సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదానికి మాది ఎన్ని ఇడుస్తుంది వదలండి, వదిలితే ఇవన్నీ ఇంకా బాగా కంకి బాగా దోస్తుంది. అట్లా అది దానికి కంకి బాగా దోస్తుంది మీకు. ఇంత ఎత్తైంది సార్. అది కంకి బాగా దోస్తుంది అమ్మా ఇప్పుడు వదిలినారంటే. అదే సార్ అది తెచ్చుకొని నిలుస్తాము కదా, తాడిపత్రులు తెచ్చుకుంటాను. తాడపత్రి ఆ మందు తెచ్చుకోండి. ఎకరాకి ఎంత తెలుసల్లా? ఎకరాకు వచ్చి 2.5 లీటరు. ఎకరాకి వచ్చి 2.5 లీటరు. అది వచ్చేసి 5 కేజీలు ఐరిచ్ అనేది. అవి 2 వదులుతాయండి, నీట్గా ఇంకా సెట్ రేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.